ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు లోక్సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు అనే విషయం మనతో మాట్లాడడానికి విశ్లేషకులను వారితో మాట్లాడదాం. ఇప్పుడు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ లభించింది? నా పేరు ఇర్షాద్ అండి. నేను చైర్మన్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ కమిటీ FTCCI. ఇప్పుడు ఇది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి, ఎలక్షన్ ఇయర్ కాబట్టి గవర్నమెంట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫోకస్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ. అది ఇప్పుడు 6.5% ఉండే జీడిపికి, ఇప్పుడు అది తగ్గించుకొని 5.8% అని గవర్నమెంట్ చెప్పింది ఈ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 2024, విచ్ ఈస్ ఎ గుడ్ న్యూస్, విచ్ ఈజ్ వెల్కమ్ న్యూస్. తర్వాత ఓవరాల్గా గవర్నమెంట్ 5.1% ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ పెట్టుకున్నది. అది ఏమవుతుందంటే ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్లో పెట్టుకుంటే రోబస్ట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ చేయదు. తర్వాత నెక్స్ట్ మూవ్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ పెట్టుకున్నది గవర్నమెంట్. మంచి క్యాపిటల్ అవుట్లే పెట్టుకున్నారు. స్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ మిడిల్ ఇన్కమ్ హౌసింగ్లో గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ సమ్ స్కీమ్. They want to construct middle income housing, affordable housing for middle income groups and also the rural housing. Tarvata climate control lo kuda they have taken some good steps in terms of EV charging stations set up cheyadam, tarvata rooftop solar panels set up cheyadam, aa paridhilo they have taken a good steps. And most importantly income tax lo they have announced some amnesty scheme. తర్వాత జిఎస్టీలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాము అమ్నెస్టీ స్కీమ్ ప్రొవైడ్ చేస్తుందని, కానీ అన్ఫార్చునేట్లీ దే హ్యావ్ నాట్ అనౌన్స్డ్ ఎనీ అమ్నెస్టీ స్కీమ్. మేబీ బికాస్ దిస్ ఈజ్ అన్ ఎలక్షన్ ఇయర్ అండ్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బోల్డ్ మూవ్స్. ఎలక్షన్ ఇయర్ కదా, ప్రజల్ని మభ్య పెట్టడానికి కావచ్చు, ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఏమైనా తీసుకొచ్చారా, లేకుంటే నార్మల్గా ఉందిగా బడ్జెట్ చేశారు? యాక్చువల్లీ అదే గవర్నమెంట్కి ఛాలెంజ్ ఏంటంటే ఇది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి ట్రెడిషన్ ప్రకారంగా రోబస్ట్ ప్రపోజల్స్ ఇవ్వలేరు. అయినప్పటికీ గవర్నమెంట్ మేము అనుకుంటున్నాము ఈ మిడిల్ ఇన్కమ్ హౌసింగ్ ఏదైతే అనౌన్స్ చేశారో దట్ ఈస్ టు అట్రాక్ట్ ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్, అండ్ దే హ్యావ్ ఆల్సో టార్గెటెడ్ ద విమెన్. సో స్పెషల్లీ విమెన్ ఇన్ ద రూరల్ ఏరియాస్ they are going to launch some good schemes for them, and youth, particularly youth, for employment of youth, skill development of youth, in innovation sectors. They have given some good outlay in this budget అని అనుకుంటున్నాము. ఒకవైపు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎలాంటి మార్పు లేదు, కానీ వందే భారత్ రైల్వేస్లో ఎక్కువగా ప్రియారిటీ లభించింది. ఏ విధంగా చూడాలి? అవును, ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ట్యాక్స్ ప్రపోజల్స్ అయితే ఏం మార్పు లేదు. తర్వాత ఫోర్కాస్టెడ్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఎక్కువ లేదు, 3 lakhs crores అని పెట్టుకున్నారు. కానీ ఫిజికల్ డెఫిసిట్ రెడ్యూస్ చేసుకుంటూ తక్కువ ట్యాక్స్ కలెక్షన్స్తో ఈ హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చెప్పినట్టు వందే భారత్ బోగీస్ పెంచడం కానీ, లేకుంటే మిడిల్ ఇన్కమ్ హౌసింగ్ చేయడం కానీ అనేది ఛాలెంజ్ అని అనుకుంటున్నాము. ఈ ఎలక్షన్లకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఓవరాల్గా మేము అనుకుంటలేమంది, ఎందుకంటే ఇది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి ఇట్ విల్ నాట్ హెల్ప్. బట్ అగైన్ మేము చూసుకుంటే బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్ హ్యాస్ రియాక్టెడ్ పాజిటివ్లీ. బట్ ఎలక్షన్కి మాత్రం మేము అనుకుంటలేము పెద్దగా గవర్నమెంట్కి ఏదైనా బెనిఫిట్ ఇస్తుందని మేము అనుకుంటలేము. మధ్యతరగతి షార్ట్ టర్మ్లో బెనిఫిట్ ఉండదు, లాంగ్ టర్మ్లో గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ టు ఇన్వెస్ట్. ఇన్ లాంగ్ టర్మ్ వీ ఎక్స్పెక్ట్ ఇఫ్ ద గవర్నమెంట్ goes into the same momentum, ఇదే మూమెంటం సాగితే డెఫినెట్లీ ఇట్ విల్ బెనిఫిట్ అని అనుకుంటున్నాము. సో మొత్తం మీద ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కువగా మధ్యతరగతి ఎవరైతే ఉంటారో వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ఉంది. అండ్ ఇది ఎలక్షన్ ఇయర్ కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రతిపక్షాలకు ఎలాంటి చోటు కల్పించకుండా, అండ్ దీన్ని మొత్తం బడ్జెట్ లాస్ట్ ఇయర్ మిగతా ఇయర్స్ ఏ విధంగా చేశారు, ఈ ఇయర్ కూడా అదే విధంగా జాగ్రత్త వహిస్తూ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారని ఒకవైపు నిపుణులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాంబతో కలిసి శిల్ప, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.